రాజ్కోట్ వేదికగా భారత మహిళల క్రికెట్ జట్టు రికార్డు సృష్టించింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. 304 పరుగుల తేడాతో ప్రత్యర్థి జట్టును మట్టి కరిపించి విజయకేతనం ఎగురవేసింది. అత్యధిక స్కోర్తో 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత్. భారత మహిళల క్రికెట్ జట్టు వన్డేల్లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఐర్లాండ్ విమెన్స్ క్రికెట్ జట్టుతో ఆడిన 3వ వన్డేలో స్మృతి సేన ఘన విజయం సాధించింది. రాజ్కోట్లో జరిగిన మ్యాచ్లో పర్యాటక జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. తద్వారా భారత మహిళల క్రికెట్ వన్డే చరిత్రలో అతి భారీ గెలుపును నమోదు చేసింది. అంతేకాక జరిగిన 3 మ్యాచ్ల వన్డే సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది భారత్. అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన, ప్రతీకా రావల్ సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్ కు 233 రన్స్ జోడించారు. స్టాండ్-ఇన్ కెప్టెన్ స్మృతి మంధాన వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసింది. 70 బంతుల్లోనే ఆమె సెంచరీ కొట్టింది. 80 బంతుల్లో 135 రన్స్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. మంధాన ఇన్నింగ్స్ లో 12 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ ప్రతీకా రావల్ వన్డేల్లో తొలి సెంచరీ చేసింది. 129 బంతుల్లో 154 రన్స్ చేసి అవుట్ అయింది. ఇక 12 పరుగుల వద్ద మంధాన ఇచ్చిన క్యాచ్ ను కీపర్ క్రిస్టినా వదిలేసింది. ఇక ఆ తర్వాత స్మృతి తన పవర్ హిట్టింగ్ తో చెలరేగింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఐర్లాండ్ ఏ దశలోనూ పోరాట స్ఫూర్తిని ప్రదర్శించలేదు. లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడింది. కెప్టెన్ గాబీ లూయిస్ పూర్తిగా విఫలం కాగా వరుసగా ఆ జట్టు వికెట్లను కోల్పోయింది. ఐర్లాండ్ బ్యాటర్లలో ఫోర్బ్స్ 41, ప్రెండర్గాస్ట్ 36 రన్స్ చేశారు. టీంను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా ఐర్లాండ్ 31.4 ఓవర్లలో 131 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలర్లు దీప్తి శర్మకు 3 వికెట్లు పడగా తనూజాకు 2, టైటన్ సాధు, సయాలి, మిన్ను 1 వికెట్ ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక సెంచరీతో రాణించిన ప్రతీకా రావల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.